త్రికరణ శుద్ధి. చెట్టు మీద పిట్ట గూడు అల్లి గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్లలు రెక్కలొచ్చి ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. మనిషి జీవన స్థితి అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం. అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు. అవి ఎగురుతాయి. జీవితం విస్తరించిన మేర సంచరిస్తాయి. విన్నవి కన్నవి అనుభవాలవుతాయి. వీటన్నిటి సమాహారమే మనస్సు. అది అత్యంత శక్తివంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలుచుకుంటే నిశ్చలంగానూ ఉండగలదు. పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ తర్వాతే మనస్సు. కానీ ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా మనసు ముందుండ చూస్తుంది. శరీరానదేముంది, అది ఒత్త కట్టే. ఎలా చెబితే అలా వింటుంది అన్న భావనతో ఆధిపత్యం చలాయిస్తుంది. కానీ శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషి ఉనికిని తెలిపేదే రూపం. అంటే శరీరమే కదా. మనస్సు అనుసంధానకర్త. అనగా ఒకవైపు చైతన్యం, మరోవైపు శరీరం ఉంటేనే కదా మనస్సు ఆ రెండింటి మధ్య వంతెనలా ఉండగలిగేది. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనోవంతెన కూలిపోతుంది. శరీరం నిండా చైతన్యం పరుచుకొని ఉంటుంది. మనస్సు చైతన్యాంశమే. కానీ దేహం నుండి విడిపోయిన మనస్సు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం అగమ్యగోచరం. ఇంటి కాపలాదారు ఇంటి వద్దే ఉండాలి, కానీ బాధ్యతలు మరిచి షికార్లు చేయొచ్చా? మనస్సు లేని మనిషి యంత్రంతో సమానం. మనిషి ఆలోచనలతో ఉన్నప్పుడు మనస్సు బయట ఉంటుంది. గమనింపుతో ఎరుకతో ఉన్నప్పుడు మనిషి లోపల ఉంటుంది. మనసున్న మనిషే మనీషిగా మారతాడు. అందువల్ల మనస్సు మనిషి దగ్గరే ఉండాలి, అతడికి సేవలందించాలి. అందువల్ల కఠోపనిషత్తు శరీరం రథం లాంటిది, మనసు ఆ రథాన్ని నడిపే సాధనం అని చెబుతోంది. మనస్సు ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా గుండె కొట్టుకుంటుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతాయి. మూత్రపిండాలు వాటి పని అవి చేస్తాయి. ఇలా శారీరక క్రియలన్నింటికీ చైతన్యం పునాదిగా పనిచేస్తుంది. ఆ రెండింటికి మనసు తోడైతే మూడు ఒక్కటవుతాయి. అప్పుడు త్రికరణ శుద్ధి నెలకొంటుంది. ధ్యానం పురివిప్పుకుంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది. నిలువ ఉన్న నీరు చెడిపోతుంది. పారే నది ప్రయోజనకారి అవుతుంది. మనస్సు మంచిగా ఉండాలన్నా, ప్రజాశ్రేయస్సు కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. దానితో రోజు వ్యాయామం చేయించాలి. అప్పుడే మనస్సులో మలిన శుద్ధి జరుగుతుంది. అలాంటి పరిశుద్ధ మనసే ధ్యానానికి సిద్ధపడుతుంది.